హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ చంద్ర మాట్లాడుతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మూవీ ఛానల్. ఈరోజు మన వీడియో తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్నటువంటి పొలిటికల్ యాక్షన్ డ్రామా మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ అప్డేట్స్ అయితే తెలుసుకుందాము. తెలుసుకోకముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. డైరెక్టర్ శంకర్ గారు గతంలో సోషల్ ప్రాబ్లమ్స్ని కమర్షియల్ ఫార్మాట్స్లో చూపించి బ్లాక్ బస్టర్ని అయితే అందుకున్నటువంటి శంకర్ గారు మళ్ళీ ఇప్పుడు అదే సక్సెస్ ఫార్ములాతో గేమ్ చేంజర్ని తెరకెక్కిస్తుండడంతో మూవీపై భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. ఇక ఈ మూవీ మొదలుపెట్టిన దగ్గర నుంచి రామ్ చరణ్ డిఫరెంట్ గెటప్స్లో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఒకసారి స్టూడెంట్స్ పాత్రల్లో స్టైలిష్గా, మరోసారి వింటేజ్ పాత్రల్లో లోడ్లీగా, గవర్నమెంట్ ఆఫీసర్గా మరోసారి ఇలా రకరకాల పాత్రల్లో కనిపిస్తున్నాడు. దీంతో మూవీలో రామ్ చరణ్ పాత్ర ఎలా ఉండబోతుందో అనేటువంటి అందరిలో ఆసక్తి అయితే నెలకొంది. ఇకపోతే ఈ విషయాన్ని ఈ సినిమాకి మాటలు అందిస్తున్నటువంటి బుర్రా సాయి మాధవన్ గారిని అడగగా, ఒక మనిషి లైఫ్లో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయో అన్ని రకాలుగా రామ్ చరణ్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడని చెప్పుకొచ్చారు. క్లాస్, మాస్, రెడ్, స్టైలిష్గా ఇలా అనేక రకరకాలైనటువంటి పాత్రల్లో కనిపిస్తారని ఆయన చెప్పుకొచ్చారు. ఇకపోతే ప్రస్తుతం ఆయన మాటలు వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియో చూసినటువంటి రామ్ చరణ్ అభిమానుల్లో మూవీపై మరింత అంచనాలు అయితే పెరిగిపోతున్నాయి. RRR మూవీతో రామ్ చరణ్ డిఫరెంట్ వేరియేషన్స్ని చూపించి మెప్పించారు. ఇప్పుడు ఈ గేమ్ చేంజర్తో మరో స్థాయికి వెళ్ళేటువంటి పర్ఫార్మెన్స్ అయితే ఉండబోతుందని అంచనా వేసుకుంటున్నారు. కాగా 2021లో మొదలైనటువంటి ఈ సినిమా 3 ఏళ్లుగా చిత్రం షూటింగ్ అయితే జరుపుకుంటూనే ఉంటుంది. ఇక ఈ ఏడాది జూన్తో షూటింగ్ పూర్తి అయిపోతున్నటువంటి టాక్ అయితే వినిపిస్తుంది. కియారా అద్వానీ మరియు అంజలి హీరోయిన్స్గా నటిస్తున్నటువంటి ఈ మూవీకి తమన్ సంగీతం అయితే అందిస్తున్నారు. మరి తమన్ సంగీతం అంటే ఎలా ఉంటుందో మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ మూవీ సాంగ్స్ హిట్ అందుకుంటాయని మనకి తెలియకనే తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ మూవీ అప్డేట్. మరో కొత్త మూవీ అప్డేట్తో మీ ముందుకు వస్తాను. మీ చందు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.